మేమందరం ఉన్నాం. అయితే ఈరోజు తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో గొల్లలకుంట అనే గ్రామంలో నిన్న ఒక సంఘటన జరిగిన సందర్భంగా రాష్ట్ర ఎన్నికల కమిషనరు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు, తెలుగుదేశం పార్టీ నాయకుడు అధినేత తనయుడు నారా లోకేష్ గారు ఒకే రోజు కొద్ది గంటల సమయం తేడాలో ఆ గ్రామాన్ని సందర్శించినట్టుగా వార్తలు చూశాం. ఆ గ్రామంలో సబ్బెళ్ల శ్రీనివాసరెడ్డి గారు అనే ఒక స్థానిక నాయకులు ఒక అనుమానాస్పదంగా ఆత్మహత్య చేసుకుని మరణించినట్టుగా, అనుమానాస్పదమైన మరణంగా దాన్ని భావిస్తూ పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న తరుణంలో సాక్షాత్తు ఒకే రోజు కొద్ది గంటల సమయంలో ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ గారు, తెలుగుదేశం పార్టీ నాయకుడు లోకేష్ గారు పర్యటించారు. రమేష్ కుమార్ గారు ఈ విధంగా పర్యటించడాన్ని ఏ విధంగా చూడాలని నేను ప్రశ్నిస్తున్నా. ఒక ఎన్నికల కమిషనర్ రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ మొదటి దశ జరుగుతున్నప్పుడు, ఆ సంఘటన జరిగినప్పుడు దానికి సంబంధించిన సమాచారాన్ని కానీ లేదంటే విచారణకు ఆదేశించి నివేదిక తీసుకొచ్చిన తర్వాత కానీ స్పందించాలి. అలా కాకుండా ప్రతిపక్షాలు కొన్ని రాజకీయ పార్టీలు ఆరోపిస్తున్న ఆరోపణలకి ఊతమిస్తూ నేరుగా ఆ గ్రామానికి వెళ్లి ఆ బాధిత కుటుంబాన్ని పరామర్శించినట్టుగా వార్తలు చూసినప్పుడు మాకేమనిపిస్తోందంటే ఇది కావాలని ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేయడం కోసం జరుగుతున్న ఒక కార్యక్రమంగా మేము భావిస్తూ ఉన్నాం. ఒక విచారణ లేదు, ఒక నివేదిక రప్పించుకున్నది లేదు. నిజంగా ఆ సంఘటనలో ఏం జరిగిందనే సమాచారం పూర్తిగా తెలుసుకోకుండానే ఆయన జిల్లాకు వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శించినట్టుగా చూశాం. నేను అడుగుతా ఉన్నా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారికి, స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరపాలని మీరు నిర్వహించాలని నిర్ణయించినప్పుడు మీరు నిన్న శ్రీకాకుళం జిల్లాలో పర్యటనలో ఉండగానే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న అచ్చెన్నాయుడు గారి స్వగ్రామంలో నిమ్మాడ అనే గ్రామంలో అక్కడ అభ్యర్థిని అక్కడ బేతావాహ పరిస్థితులు సృష్టించే విధంగా తరిమి కొట్టినట్టుగా వార్తలు వచ్చినప్పుడు అక్కడ ఒక భయాన్ని సృష్టించే కార్యక్రమం జరిగినట్టుగా పోలీసులు కూడా నిర్ధారించిన సందర్భంగా మీరు అదే జిల్లాలో ఉండి అక్కడికి ఎందుకు వెళ్ళలేదని అడుగుతున్నా. మరి ఇక్కడ ఒక సంఘటన జరిగినప్పుడు ఆ కుటుంబాన్ని పరామర్శించాల్సిన బాధ్యత లేదంటే ఒక మానవతా దృష్టితో వ్యవహరించాలని మీరు అనుకున్నారు, దాన్ని మేము తప్పు పట్టట్లే. కానీ అదే సందర్భంగా తెలుగుదేశం పార్టీ వ్యవహరించిన తీరు, స్థానికంగా ఉన్న నాయకత్వం మీద వచ్చిన ఆరోపణలు అక్కడ ఒక భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారన్న వార్తలు వచ్చినప్పుడు నిమ్మాడలో మీరు ఎందుకు స్పందించలేదు శ్రీకాకుళం జిల్లాలో అని నేను అడుగుతున్నా. మరి దీని వెనకాల ఏమైనా వ్యూహం ఉందా అని మేము ప్రశ్నిస్తున్నాం. నిజమే, ఇక ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకునో లేదంటే అనుమానాస్పదంగా మృతి చెందడం అనేది చాలా బాధాకరం. మేము కూడా చింతిస్తున్నాం. ప్రాణం చాలా విలువైంది, పోతే రాదు. కానీ ఎక్కడ ఏ సంఘటన జరిగినా దాన్ని తీసుకొచ్చి వైఎస్ఆర్ పార్టీకి రుద్దాలని తెలుగుదేశం పార్టీ ప్రయత్నం చేస్తున్న సమయంలో పూర్తి విచారణ జరగకుండా ఒక ఎన్నికల కమిషనరు ఈ విధంగా పర్యటించడం అనేది ఏమైనా సబబుగా ఉందా అని నేను అడుగుతున్నా. ఇంకా చాలా చిత్రం ఏంటంటే ఆయన వచ్చిన కేవలం కొద్ది గంటల తేడాలో, 3-4 గంటల తేడాలో వెనకాల నారా లోకేష్ గారు వస్తారు. మరి ఏమిటి బంధం, ఏమిటి ప్రణాళిక? మేము అంటే అన్నామంటారు, చెప్పకపోతే మీరు మా మీద వేసే ఈ ప్రతిపక్ష పార్టీలు కానీ లేదంటే మరొక వ్యవస్థలో ఉన్న కీలక వ్యక్తులు కానీ మా మీద వేసే బురదని మేము రోజు కడుక్కుంటూ ఉండాలా? మా పార్టీని మేము సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలని గౌరవించి ఎన్నికల్లో పాల్గొని ఎన్నికల్ని ఒక సంయమనంతో ఎదుర్కొంటున్న పరిస్థితులు మేము చేస్తున్నప్పుడు ఈ విధంగా ప్రజల్లో అనుమానాలు రేకెత్తించి రాష్ట్రంలో ఏదో అరాచకం జరిగిపోతున్నట్టుగా ఈ పర్యటనలు ఏమిటని అడుగుతున్నాం. ఇప్పటికే రమేష్ కుమార్ గారి వ్యవహార శైలి చాలా వివాదాస్పదంగా ఉన్న విషయం అందరికీ తెలుసు. 2016లో ఎన్నికల కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఒక్క కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్ని పెట్టమని హైకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా ఎన్నికలు తప్ప మరొక ఎన్నిక కూడా పెట్టలే.
కనీసం సర్పంచులు ఎన్నికైన వారు చనిపోయినప్పుడు, ఎంపీటీసీలు ఎన్నికైన వారు చనిపోయినప్పుడు కూడా జరపాల్సిన ఉప ఎన్నికలు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో ఎందుకు జరపలేదని మేము ప్రశ్నిస్తున్నాం. ఆ రోజు మీకు ప్రజాస్వామ్యం గుర్తురాలే. ఆ రోజు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువల్ని కాపాడాల్సిన బాధ్యత మీకు గుర్తు రాలేదు. సమయం, ఆ కాలం గడిచిపోయిన తర్వాత, పదవీ కాలం గత టర్మ్లో గడిచిపోయిన తర్వాత ఎందుకు ఇమీడియట్గా ఎన్నికలు జరపలే? తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీరెందుకు ఆ రోజు ముందుకు రాలేదని అడుగుతున్నా. ఈ రోజున కరోనా లేనప్పుడు కరోనా కేసులు అత్యధికంగా ఉన్నట్టుగా చెప్పి ఏకపక్ష నిర్ణయం తీసుకుని ఎన్నికలు జరపాలని, కరోనా కేసులు అధికంగా ఉండి వ్యాక్సినేషన్ జరుగుతున్న సమయంలో కోర్టుకెళ్లి ప్రభుత్వం మీద వ్యతిరేకంగా పోరాటం చేసి ఎన్నికలు నిర్వహిస్తున్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారికి ఆ మాత్రం తెలియదని నేను అనుకోవట్లే. అంటే ఇది ఒక కక్ష సాధింపు వ్యవహారంగా, ఒక రాజకీయ వ్యవస్థగా ఈ ప్రభుత్వాన్ని చూస్తున్నారు. కానీ ఈ ముఖ్యమంత్రి పదవి కానివ్వండి, ఈ కేబినెట్ కానివ్వండి, ఈ ప్రభుత్వం కూడా ఒక రాజ్యాంగ వ్యవస్థే. కేవలం ఏదో ఎన్నికల కమిషన్ మాత్రమే రాజ్యాంగ వ్యవస్థ కింద ఇదేదో రాజకీయ వ్యవస్థగా చిత్రీకరించే కార్యక్రమం చేయొద్దని చెప్పి నేను చెప్తున్నా. అంటే ఏదో ఈ ప్రభుత్వం నడుపుతున్నది రాజకీయ వ్యవస్థ అయినా కూడా ఇది కూడా రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన వ్యవస్థ. అంత మాత్రాన మీరు ఏదో మీదొక్కటే రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలాగా మీకు మాత్రమే సర్వహక్కులు ఉన్నట్టుగా చేయడం అనేది మంచి పద్ధతి కాదు. ఇవాళ వచ్చారు ఆయన, ఓకే వెల్, ఇక్కడ అధికారులతో సమీక్షించారు. సమీక్షించిన తర్వాత కూడా వారి అనుమానాలు నివృత్తి కాకపోతే ఆ గ్రామానికి వెళ్ళి పర్యటించినా తప్పులేదు. నేరుగా అక్కడికే వెళ్ళి, అయితే ఏంటంటే కొద్ది గొప్ప తూర్పుగోదావరి జిల్లాలో ప్రజలు ఎన్నికలు శాంతియుతంగా నడపాలని కోరుకుంటున్నట్టుగా నేను గమనించానని చెప్పడం చాలా మాకు ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ తూర్పుగోదావరి జిల్లాలో కూడా ఏదో ఫ్యాక్షన్లు ఉన్నట్టుగా, ఇక్కడ ఏదో మటలు జరిగిపోతున్నట్టుగా లోకేష్ గారు మాట్లాడారు. ఇక్కడ ఏదో చంపుకుంటున్నట్టుగా, ప్రజలు ఒకరినొకరు చంపుకుంటున్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని మేము సూటిగా ప్రశ్నిస్తాం. ఏకగ్రీవాలంటే ఏదో మహాపాపంలాగా ఎందుకు మాట్లాడుతూ ఉన్నారని అడుగుతున్నాను. ఏకగ్రీవాలు జరిగితే అదేదన్నా దౌర్జన్యపూరితంగానే జరుగుతాయని ఎలా అనుకుంటారని అడుగుతున్నాను. 2013 ఎన్నికల వివరాలు తీసుకుంటే, ఇప్పుడే మీతో మాట్లాడే ముందు వివరాలు తీసుకున్నాం. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు 2013లో 21,141 పంచాయతీలకు ఎన్నికలు జరిగినాయి. ఈ 21,141 పంచాయతీలకు ఎన్నికలు జరిగితే 2,623 పంచాయతీలకు ఏకగ్రీవం అయింది. ఈ 2,623 పంచాయతీల్లో 764 ఆనాటి అధికార పార్టీ కాంగ్రెస్ గెలుచుకుంది. ఆ తర్వాత స్థానాలు అత్యధికంగా 570 స్థానాలు తెలుగుదేశం పార్టీ గెలుచుకుంది. 400 వైసీపీ గెలుచుకుంది. ఇంకా టీఆర్ఎస్, సిపిఐ, సిపిఎం, ఇతర పార్టీలు, బీజేపీ కూడా 4 స్థానాలు. అంటే ఇవన్నీ కూడా దౌర్జన్యపూరితంగా గెలుచుకున్న స్థానాలని మీరు అనుకుంటున్నారా? 2013 ఎన్నికల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు కూడా చిత్తూరు జిల్లాలోనే అత్యధిక స్థానాలు ఏకగ్రీవం అయినాయి. మీరు కావాలంటే లెక్కలు తీసుకోండి. ఆ రోజు ఎన్నికలు ఏకగ్రీవం జరిగితే సైకిల్ జోరు మీద ఉందని చెప్పి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వాళ్ళ సొంత ఛానల్స్ చూపించినాయి. వాళ్ళ ఎన్నికలు ఏకగ్రీవం జరిగితే సైకిల్ జోరు మీద ఉందంట, జనం అందరూ జోరు మీద సైకిల్ని పరిగెట్టించారంట. ఇవాళ ఏకగ్రీవాలు జరిగితే దౌర్జన్యం, దుర్మార్గం, దౌష్టికం, మేమందరం దొంగలు, మేమందరం ఏదో దుర్మార్గులు, ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నారు. ఒక రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలో ఉన్నప్పుడు మీరు ఏదైతే చెప్తున్నారో మేము సమానమైన దృష్టితో మాట్లాడతాం అనేది అది మాటల్లో కాదు, చేతల్లో కనిపించాలి. ఇది నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు మొట్టమొదటి నుంచి కూడా ఏకపక్షంగా ఈ ప్రభుత్వం మీద కక్ష సాధింపుగా వ్యవహరిస్తున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇవాళకి పదే పదే ప్రభుత్వం తరపున మేము చెప్తూనే ఉన్నాం. మీరు ఎక్కడెక్కడ సమావేశాలు పెట్టుకున్నారు, ఎవరు డైరెక్షన్లో పనిచేస్తున్నారనేది బహిర్గతం. ఇందులో ఏ సీక్రెట్ లేదు. ఒక రాజ్యాంగ వ్యవస్థగా ఉండి హయత్ హోటల్లో సమావేశాలు మేము చూసాం. ఇవన్నీ ఏమి కొత్త వ్యవహారాలుగా మాకేం అనిపించట్లే. ఇంకా చెప్పాలంటే కూడా నేను ఒక చిన్న వీడియో కూడా తీసుకొచ్చా. ఇది ఆ రోజున మీరు మాట్లాడింది ఏంటి, ఇంకొకసారి చూడండి, మీకు అర్థమవుతుంది. 2013 ఎన్నికల్లో ఛానల్స్ ఏమి చెప్పాయో పంచాయతీలను ఏకగ్రీవంగా గెలుచుకోవడంలో పార్టీలన్నీ నువ్వానినా అన్నట్లు సాగాయి. పోటీ లేకుండా గెలిచిన 2,623 పంచాయతీల్లో అధిక స్థానాలతో అధికార పక్షం ఆధిపత్యం చాటుకోగా తెలుగుదేశం వెన్నంటే నిలిచింది. వైకాపా, తెరాస ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. అత్యధిక పంచాయతీలు ఏకగ్రీవమైన చిత్తూరు జిల్లాలో సైకిల్ జోరు కనిపించింది.
సైకిల్ జోరు కనిపించిందంట ఆ రోజు ఏకగ్రీవాలు అయితే. ఈ రోజేమో ఏకగ్రీవాలు అయితే వైఎస్ఆర్ పార్టీకి దౌర్జన్యపూరితమైన పార్టీగా చిత్రీకరించే కార్యక్రమం చేస్తా ఉన్నారు. మాట్లాడే మాటలకి, చూపించే వీడియోలకి, రాసే రాతలకి అర్థం పర్థం లేని పరిస్థితికి మీరు తీసుకొచ్చారని చెప్పి ప్రజలందరూ అర్థం చేసుకోవాలి అనుకుంటున్నారు. మీరు ఇంతకుముందే నేను చెప్పినట్టుగా నిన్న నిమ్మాళ్ళలో కూడా వెళ్ళి వాళ్ళని పరామర్శించి వాళ్ళు వచ్చి ఇక్కడ గొల్లలకుంటలో కూడా పరామర్శిస్తే రమేష్ కుమార్ గారు చాలా ఆదర్శవంతంగా ఎన్నికల కమిషన్ విధులు నిర్వర్తిస్తున్నారని చెప్పి మేము కూడా అనుకుని ఉండేవాళ్ళం. ఈ మధ్యన ఒక ట్రైనీ నాయకుడు ఒకటి తయారయ్యాడు. తండ్రి గారు కొడుకు ఫెయిల్ అయిపోయాడు అంటున్నారని చెప్పి ఎక్కడైనా ఒక శవం కనపడితే చాలు వెంటనే పంపిస్తున్నాడు కొడుకుని. లోకేష్ గారు గబా గబా పై పొద్దు నుంచి పరుగుల కింద వచ్చి అక్కడ పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇస్తా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారికి శాపనార్థాలు పెడుతున్నాడు. మీ పిల్లి శాపాలకే ఉట్టి విరిగి పడిపోద్దా? పెద్ద సామెత ఉంది, పిల్లి శాపం పెట్టిందంటే ఉట్టి విరిగి పడిపోయిందా అని. ఏదో అక్కడికి వచ్చి ఆ హత్య ఏదో వైఎస్ఆర్ పార్టీ నాయకులు చేసినట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. ఆత్మహత్యకి కారణాలు ఏంటనేది ఇంకా పూర్తిగా విచారణ కూడా జరగలే. నేరుగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదిస్తా ఉన్నాడు. రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తుందని మాట్లాడుతూ ఉన్నాడు. రాజారెడ్డి రాజ్యాంగం కాదు ఈ రాష్ట్రంలో నడుస్తున్నది, అంబేద్కర్ రాజ్యాంగమే. అంబేద్కర్ రాజ్యాంగాన్ని, అంబేద్కర్ గారి ఆశయాల్ని తూట్లు పొడిచి వెన్నుపోటు రాజకీయాన్ని, వెన్నుపోటు రాజ్యాంగాన్ని నడిపింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. అందుకే 23 స్థానాలు వచ్చినాయి. వెన్నుపోటు రాజ్యాంగానికి మీది పేటెంట్. మీరు ఎన్నుకున్న ప్రజలకి వెన్నుపోటు పొడిచారు కాబట్టే మొన్న మిమ్మల్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టారు ప్రజలు. తూర్పుగోదావరి జిల్లాకు వచ్చి ఇక్కడేదో వైషమ్యాలు ఉన్నట్టుగా, ఇక్కడేదో దౌర్జన్యాలు ఉన్నట్టుగా, ఇక్కడేదో దుర్మార్గాలు జరిగిపోతున్నట్టుగా నువ్వు చిత్రీకరిస్తే నమ్మేవాడు ఎవడో లేడు. మీరు ఏదైతే అమితంగా ప్రేమిస్తున్నారో, మీరు ఏదైతే అమితంగా నమ్ముతున్నారో అదే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఇవాళ వచ్చి ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే తూర్పుగోదావరి జిల్లా చాలా ప్రశాంతంగా ఉంది, తూర్పుగోదావరి జిల్లాలో ఎన్నికల వాతావరణం అధికారులు బ్రహ్మాండంగా నిర్వర్తిస్తున్నారని చెప్పారు. అదే లోకేష్ 2-3 గంటల తేడాలో వచ్చి తూర్పుగోదావరి జిల్లాలో ఏదో జరిగిపోతుంది, మొత్తం అంతా ఇక్కడ భయంకరమైన వాతావరణం ఉందంటగా మాట్లాడుతూ ఉన్నాడు. మేము అదే చెప్తున్నాం. ఇవాళ రాగద్వేషాలు లేకుండా విచారణకు ఆదేశిస్తున్నాం, విచారిస్తాం. మన చేతిలోనే ఉంది ఎన్నికలు ఎప్పుడు పెట్టాలనేది. ఆ బాధితురాలి ఎవరైతే చనిపోయారో వారి భార్య కోరిక మేరకు ఎన్నికలు పెడతాం మన చేతిలో ఉంది. మీ చేతిలోనే ఉంది, మీరే పెట్టండి. ఎన్నికలు ఎప్పుడు పెడతారు? ఎన్నికలు ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇవాళ జమిలీ ఎన్నికల్లాగా వీళ్ళిద్దరు జమిలీగా కలిసి వచ్చి ఒకే రోజు కొద్ది గంటల తేడాలో ఎన్నికల కమిషనరు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి కుమారుడు ఇద్దరు కలిసి వచ్చి ఇక్కడ కథలు చెప్తే ఎవడు నమ్ముతాడు? అక్కడే మీకు అర్థమైపోతుంది వాళ్ళిద్దరి మధ్య ఉన్న బంధం, పెవికాల బంధం ఏంటనేది. ఏకగ్రీవాలు అనేది రాజ్యాంగ స్ఫూర్తి. అది ఏకగ్రీవాలు అనేది వాళ్ళ కొత్తగా జరగట్లేదు, కొత్తగా మొదలవలే. మీకు వెనక నుంచి వెళ్తే, ఇంకా కొంచెం చరిత్రలోకి వెళ్తే 2-3 విషయాలు కూడా చెప్పాలి. ఆంధ్రప్రదేశ్లో ఏకగ్రీవాలు ప్రారంభం కాకముందే 1992లో 1992లో ఫస్ట్ టైము యునానిమస్ ఎలక్షన్స్కి ప్రోత్సాహం ప్రారంభమైంది గుజరాత్లో. అంటే మోడీ గారి స్వరాష్ట్రం, ప్రధానమంత్రి గారి స్వరాష్ట్రంలో. ఆ తర్వాత దాన్ని ఇంకొంచెం మార్చి సమరస్ యోజన అని ఒక పేరు పెట్టి ఆ కార్యక్రమాన్ని సామరస్యంగా ఉండాలి అనేది సమరస్ యోజన అని ఒక పథకం కింద తీసుకొచ్చి ఈ ఏకగ్రీవ ఎన్నికలు ప్రోత్సహించాలి, గ్రామాల్లో శాంతియుతమైన వాతావరణం నెలకొనాలని ఆ రోజే గుజరాత్ స్టార్ట్ చేసింది. గుజరాతే కాదు, హర్యానా లాంటి రాష్ట్రాలు, తెలంగాణ కానివ్వండి, అదేవిధంగా ఇతర చాలా రాష్ట్రాలు కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు, హిమాచల్ ప్రదేశ్ వరకు ఈ ఏకగ్రీవ ఎన్నికలు ప్రోత్సహిస్తూ ఉన్నాయి. ఫస్ట్ టైం 2008లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, ఆనాటి ప్రభుత్వం ఈ ఏకగ్రీవ ఎన్నికలు మీరు నిర్వహించుకుంటే గ్రామాలకి ప్రోత్సాహకాలు ఇస్తామని ప్రకటించింది. ఆ తర్వాత మళ్ళీ 2013లో వచ్చి ఆ ఉన్న ప్రోత్సాహకాలని 5 లక్షలు ఉన్నదాన్ని 7 లక్షలు, 10 లక్షలు ఉన్నదాన్ని 20 లక్షలు చేసి ఆ ప్రభుత్వం దాన్ని మళ్ళీ ఎంకరేజ్ చేసింది. తెలంగాణలో మళ్ళీ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అక్కడ ఉన్న అధికార పార్టీ టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా దీన్ని ఎంకరేజ్ చేసింది. అంటే హిమాచల్ ప్రదేశ్ దగ్గర మొదలుకొని తెలంగాణ వరకు ఏకగ్రీవాలను ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. ఎందుకు చేస్తున్నారంటే శాంతియుత వాతావరణం ఉండాలి. ఈ గ్రామాల్లో వచ్చే ఎన్నికల వాతావరణం వల్ల వచ్చే వైషమ్యాలు
గ్రామ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తుందనే ఉద్దేశంతో ప్రోత్సహించే కార్యక్రమం చేస్తా ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ కూడా ప్రోత్సహించాలని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇస్తే మొత్తం వణికిపోతున్నారు. ఎందుకు తెలుగుదేశం నాయకులు ఎందుకు మీరు కంప్లైంట్ మీద కంప్లైంట్లు చేస్తున్నారు? చాలా చోట్ల అభ్యర్థులు కూడా పెట్టలేని పరిస్థితిలో ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూరుకుపోయిందనేది వాస్తవం. ఆ వాస్తవం చంద్రబాబు నాయుడు గారికి తెలీదా? లోకేష్కి తెలీదా? ఏదో అలజడి జరిగిపోతున్నట్టుగా ఈ అధికార పార్టీ ఒత్తిళ్ల వల్లనే వాళ్ళ క్యాండిడేట్లు పెట్టలేకపోతున్నట్టుగా బిళ్ళపిచ్చే కార్యక్రమమే తప్ప మీ వైఫల్యం కానివ్వండి, లేదంటే మీ ఫీల్డ్లో ఉన్న మీకున్న వీక్నెస్ని కానీ బలహీనతలను కానీ మీరు కప్పిపుచ్చుకోవడానికే కదా జగన్మోహన్ రెడ్డి గారి మీద నిరంతరం ఇలాంటి అబద్ధాలు అభూత కల్పనలు చెప్తా ఉన్నారు. సిగ్గులేని రాజకీయం ఎంతకాలం చేస్తారు చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాను నేను. తూర్పుగోదావరి జిల్లాలో ఒక్క సంఘటన జరిగితే ఇక్కడ వాలిపోతున్నారు కదా. అక్కడెక్కడో పట్టాభి అనే ఒక అధికార ప్రతినిధి మీద దాడి జరిగితే అక్కడ ఇమ్మీడియట్గా ప్రత్యక్షమైపోయాడు ఆయన. ఎందుకు ప్రత్యక్షమయ్యాడు? దాన్ని కూడా రాజకీయంగా వాడుకునే కార్యక్రమం చేయడానికి. మరి అదే ఇంతకుముందు అదే పార్టీలో వేరే నాయకులకి అక్కడ ఏదైనా జరిగినప్పుడు ఎందుకు వెళ్ళలేకపోతున్నాడు ఆయన అక్కడికి? జూమ్ కాన్ఫరెన్స్లు ఎందుకు పెడుతున్నాడు? ఈయన ఒక్కడే ఈ సంఘటనకి ఎందుకు పరిగెట్టుకొచ్చాడు? అచ్చెన్నాయుడు గారికి ఒక న్యాయం, పట్టాభి గారికి ఒక న్యాయం, ఇంకొకరికి ఒక న్యాయం ఉంటుందా? అచ్చెన్నాయుడు ఖచ్చితంగా అక్కడున్న నిమ్మాడ అనే గ్రామంలో అచ్చెన్నాయుడు గారి కుటుంబం ఒక ఏకఛత్రాధిపత్యం కింద ప్రజలను భయభ్రాంతులు చేస్తుందనే వాతావరణం ఉందని ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నారు. అది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. అక్కడేదో జరిగితే అచ్చెన్నాయుడు గారి మీద కావాలని పెడుతున్నట్టుగా ఆయన చూశాను ఇవాళ ఒక వీడియో. ఆయన మాట్లాడింది కాకి డ్రెస్ చూస్తేనే ఆయనకి ఏదో కలుగుతోందంట, అసహ్యం కలుగుతోందంట. అంటే మీరు పోలీసు వ్యవస్థని, ఈ రాష్ట్రాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్న పోలీసుల్ని చూస్తే మీకు అసహ్యం కలుగుతుందా? అంటే ఎంత కావరం మనుషుల మాటల్లో. మేము వస్తాం, మీ సంగతి చూస్తామని పోలీసు వ్యవస్థను బెదిరిస్తున్నారు. ఏంటి చూస్తారు మీరు? మీరు అలాగే కళ్ళ కనండి, మీరు వచ్చిరు కానీ చూద్దరు కానీ. ఇలాంటి పొగరబోతు స్టేట్మెంట్స్ ఈ వ్యవస్థలో చాలాసార్లు ప్రజలు కూడా చూశారు. చూసిన ప్రతిసారి కూడా ఆ స్టేట్మెంట్లకి స్పందించాల్సిన పద్ధతిలోనే స్పందించారు. కనీసం కొంచెమైనా సరే ఎందుకు ఓడిపోయామో, ప్రజలు ఎందుకు మనల్ని చేత్కరించారు, ఎందుకు ఈ పరిస్థితి దాపరించిందనే ఆలోచనే లేదు. దీని నుంచి ఏ విధంగా బయటపడాలి, న్యాయబద్ధంగా ఈ ప్రభుత్వాన్ని ఒకవేళ రాజకీయంగా ఎదుర్కోవాలంటే ఏ విధంగా ఎదుర్కోవాలని చూడాలి. కానీ ఇలాగ అవాకులు చవాకులు అబద్ధాలు ఎవరిని పడితే అన్ని వాడుకునే కార్యక్రమం ఎంతకాలం చేస్తారు? నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు 60 నెలల పదవీ కాలంలో 58 నెలల పాటు ఆయన ఏ పని చేయకుండానే దాదాపుగా 56 నెలల పాటు అయిపోయింది. చివరి 4 నెలలు గురుభక్తి కింద ఇవాళ ఈ ప్రభుత్వం మీద కక్ష సాధింపుగా చేస్తున్నారనే విషయాన్ని ప్రతి ఒక్కరు గమనిస్తా ఉన్నారు. ఆయన ఏదైనా మాట్లాడచ్చు, తెలుగుదేశం పార్టీ వారు ఏదైనా మాట్లాడచ్చు. నేను సూటిగా అడుగుతున్నా, చంద్రబాబు నాయుడు గారు సిగ్గు శరం ఉందా అసలు మీకు? పంచాయతీలకు రావాల్సిన కేంద్ర ప్రభుత్వ 14th ఫైనాన్స్ 13th ఫైనాన్స్ నిధులను కూడా మళ్లించి మీ దగ్గర అకౌంట్లో పెట్టుకున్న చరిత్ర కదా మీది. మీరు వచ్చి వాళ్ళ పల్లెల కోసం, పల్లెల ప్రగతి కోసం మేనిఫెస్టో రిలీజ్ చేస్తారా? మీరు అధికారంలో రావడం కోసం ఏర్పాటు చేసిన మేనిఫెస్టో 2014లో మేనిఫెస్టోనేమో తీసి దాసి మూట కట్టి బీరువాల్లో దాచుకుంటారా? అసలు ఈ ఎన్నికలు పార్టీ పరంగా జరుగుతున్నాయా? పార్టీ పరంగా జరుగుతున్న ఎన్నికలు ఇవి. మరి మీరు ఎలా మేనిఫెస్టో ఇస్తారు? అంటే రాజకీయాల్ని, పార్టీల్ని ఎక్కడ ఎవరు ఈ స్వతంత్ర వ్యవస్థగా జరగాల్సిన ఎన్నికల్లో చొప్పిస్తున్నారనేది ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారికి కనిపించట్లేదా? మేనిఫెస్టో ఇచ్చిన దానికి చిన్న నోటీస్ ఇచ్చి వదిలేశారు, కానీ కనీసం వాళ్ళ మీద ఏమైనా చర్య తీసుకున్నారా? ఇది ప్రజలను పక్కదారి పట్టించడం కదా. తెలుగుదేశం పార్టీకి ఏ హక్కు ఉంది వాళ్ళ సింబల్ మీద పోటీ చేసి ఎలక్షన్స్ అవి మేనిఫెస్టో ఇస్తున్నారు? ఏంటంటే మేమంతా ఒకటే, మేము ఎప్పుడు ఇలాగే ఉంటామని చంద్రబాబు నాయుడు గారు చెప్పాలని ప్రయత్నం చేస్తున్నారు.
మేమైతే చెప్తున్నాం, మా ముఖ్యమంత్రి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఎప్పుడు ఒకటే చెప్తారు, న్యాయబద్ధంగా, చట్టపరంగా, ప్రజాస్వామ్యబద్ధంగా ఏ విధంగా మనం ప్రజలకి మేలు చేయాలో ఆ విధంగా చేద్దాం. ఒక నిజంగా అనేది మాకు చెప్తారు తప్ప మరో విధంగా చేయమని ఏ రోజు చెప్పలే. ఇవాళ పోలీసులకు కానీ, రెవెన్యూ వ్యవస్థకు కానీ, ఎన్నికల యంత్రాంగానికి పూర్తి స్వేచ్ఛనిచ్చిన ప్రభుత్వం ఇది. ఎక్కడ దేనిలోనూ కూడా జోక్యం చేసుకోలే. రేపు మార్చి 31కి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి పదవీ కాలం పూర్తవుతుందని అంటా ఉన్నారు. ఆ తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీలో చేరతారని కూడా పెద్ద ప్రచారం జరుగుతుంది. అందుకే ఇన్నాళ్ళు లేని దుగ్గిరాలలో ఆయన స్వగ్రామంలో ఓటు నమోదు చేయించుకోవడం కోసం ప్రయత్నం చేస్తారని కూడా బయట ప్రచారం అయితే ఉంది. నేను కూడా చూశాను సోషల్ మీడియాలో ఇతరతర. అది వారి ఇష్టం. ఎందుకంటే ప్రతి వ్యక్తికి వ్యక్తి స్వేచ్ఛ ఉంటుంది, ప్రతిదాన్ని వాళ్ళకి నచ్చినట్టుగా ఆచరించే స్వేచ్ఛ ఉంటుంది. దాన్ని ఎవరో తప్పుపడ్డాం, దాన్ని మేమేమి కాదనం కూడా. కానీ మేము చెప్పేది ఏంటంటే ఈ ఎన్నికల ప్రక్రియలో మీరు సమానమైన ప్రాధాన్యతతో అందరితో కూడా వ్యవహరించండి. ఒకరిని ఎక్కువగా ఒకరిని తక్కువగా చూడొద్దు. శ్రీకాకుళంలో అచ్చెన్నాయుడు గారి స్వగ్రామంలో దాడి జరిగితే అదే రోజు శ్రీకాకుళం జిల్లాలో ఉండి మీరు అటెండ్ కాకుండా, తూర్పుగోదావరి జిల్లాలో ఒక గ్రామంలో జరిగిన ఒక ఆత్మహత్యని తెలుగుదేశం పార్టీ వారు రాజకీయంగా దాన్ని వాడుకోవాలని చూస్తే దాన్ని విజిట్కి మీరు వచ్చి దాన్ని చేయడం అనే దాన్ని మీరు ఏ విధంగా సమర్థించుకుంటారు? నిజంగానే ఆ కుటుంబం ఏదైతే బాధిత కుటుంబం ఉందో, నష్టపోయిన కుటుంబం ఉందో, ఆ కుటుంబం పట్ల మాకు కూడా సంపూర్ణంగా సానుభూతి ఉంది. దోషులు ఎవరైనా, ఎంతటి వారైనా నిజంగా అది ప్రేరేపించి ఆత్మహత్యకి ప్రేరేపించడం లేదంటే మరొకటో జరిగితే కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ప్రభుత్వం. విచారణలో పూర్తి పారదర్శకంగా విచారణ చేయిస్తాం. దోషులు ఎవరైనా వదిలిపెట్టాం. కానీ ఆ సంఘటనని మీరు రాజకీయంగా వినియోగించుకునే ప్రయత్నం చేసే వాళ్ళ పరిస్థితిని మీరు అర్థం చేసుకోండి తప్ప వారికి మీరేదో మద్దతు పలుకుతున్నారన్న భావన ప్రజల్లోకి వెళ్తే మంచిది కాదనేది మేము భావిస్తా ఉన్నాం. నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారికి మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మొత్తం రాష్ట్రంలో ఇవాళ జరుగుతున్న స్థానిక సంస్థలంతా ప్రశాంతంగా గత ఎన్నికల్లో ఎప్పుడైనా సరే 2013 కావచ్చు, అంత ముందు కావచ్చు, ఎప్పుడైనా ఇంత ప్రశాంతంగా ఇంత ఎక్కడ ఎలాంటి ఇన్సిడెంట్ లేకుండా జరిగినాయా? ఎందుకు జరుగుతూ ఉన్నాయంటే ప్రభుత్వం తరఫున పూర్తిగా చాలా స్ట్రాంగ్గా పోలీసులకు కానీ వ్యవస్థకు కానీ స్వేచ్ఛనివ్వడం వల్ల జరుగుతున్నాయి. ఏకగ్రీవాలు అనేది హిస్టారికల్ 1758 అనుకుంటా, 1758లోనే అమెరికా అధ్యక్షుడు ఏకగ్రీవ ఎన్నిక జరిగింది. వాషింగ్టన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఆయన. ఈ భారత రాష్ట్రపతిగా నీలం సంజీవ్ రెడ్డి కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏకగ్రీవంగా ఎన్నుకోవడం మహాపాపంలాగా, మహా దుర్మార్గంలాగా, దౌర్జన్యంలాగా మీరు చిత్రీకరించి చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ నోటికి ఏమొస్తే అది మాట్లాడుతూ ఉంటే దానికి మద్దతు ఇచ్చేటట్టుగా రమేష్ కుమార్ గారు దాన్ని ప్రోత్సహించేటట్టుగా ఏకగ్రీవాలను తప్పుపట్టే విధంగా చేయొద్దని చెప్తున్నాం. ఇంకా లోకేష్ గారు కొత్తగా రాజకీయంగా మాటలు నేర్చుకుని తండ్రి గారి మెప్పు పొందాలని, పార్టీని గవ్వుకుని పార్టీ ఎక్కడ పక్కన పెట్టేస్తుందో అని భయంతో ఏదేదో రాజారెడ్డి రాజ్యాంగం అని మాట్లాడుతున్నాడు ఆయన. ఎవడో రాసిస్తే వచ్చి చదవడం కాదు. వెన్నుపోటు రాజ్యాంగం అని ఒకటి ఉంది ఈ దేశంలో, అది ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు. అదేంటనేది మీ నాన్నగారిని అడిగితే ఆయన చెప్తారు. మీరు వచ్చి మాకు కబుర్లు చెప్తే ఎలాగా? ఇదే జిల్లాలో పుష్కరాలు 29 మంది ప్రాణాలు మీ తండ్రి గారు స్నానం సరదాకి అక్కడ పోయినప్పుడు మీరు ఎవరిని వచ్చి ఒక్కళ్ళని పలకరించారా? దిక్కు మొక్కు లేనట్టు వదిలేశారు. మీరు వచ్చి వాళ్ళ తగుదనమ్మా అని చెప్పి ఇక్కడ ఏదో పెద్ద జరిగిపోయినట్టుగా పెద్ద మాటలు, పెద్ద స్టేట్మెంట్లు ఈ లోకేష్ ఇస్తామంటే జనం నవ్వుకుంటున్నారు. మేమైతే పూర్తి పారదర్శకంగా, పూర్తి ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరగడానికి సహకరించాలని ఏదైతే మా నాయకుడు ఆ రోజు మాకు చెప్పారో అదేవిధంగా సహకరిస్తున్నాం. ఎక్కడా కూడా రాజకీయ జోక్యం లేకుండా, ఎక్కడా కూడా మేము మా పార్టీ శ్రేణులకి అవసరమైన దగ్గర మా పార్టీ అంతర్గత వ్యవహారాలు తప్ప మరొక దగ్గర ఎక్కడ జోక్యం కూడా చేసుకోకుండా ముందుకెళ్తున్న విషయాన్ని ఇవాళ నాకు తెలిసి బహుశా ఆయన సమీక్ష కూడా అర్థమై ఉంటుంది నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు. అధికారులు బాగా పనిచేస్తా ఉన్నారని కితాబు ఇచ్చారు. ఈ జిల్లా చాలా
ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతున్నాయి, ప్రజలు కూడా చాలా శాంతి కాముకంగా ముందుకెళ్తున్నారని చెప్పినందుకు చాలా సంతోషం. ఈ జిల్లాయే కాదు, రాష్ట్రం అంతా అలాగే ఉంది. మీరు అక్కడే కూర్చుంటే బహుశా మీకు వచ్చే ఇన్ఫర్మేషన్, మీకు వచ్చే మీ సొంత ఇంటెలిజెన్స్లో తప్పుడు ఇన్ఫర్మేషన్ వస్తుందేమో, కానీ ఇలా మీరు నిజంగానే జిల్లాలు తిరిగితే ఎంత ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతున్నాయో మీకు కూడా అర్థమవుతుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. హోమ్ మినిస్టర్ అయిపోతారు.